హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ పర్సన్ మీరే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం అండి. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. సో రిలేషన్కి సంబంధించి డెసిషన్స్లో కానివచ్చు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివచ్చు, సో ఏదైనా కానివచ్చు, దేనికి సంబంధించి మీ పర్సన్ ముఖ్యంగా మీరే స్టెప్స్ తీసుకోవాలి, మీరే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, మీ దగ్గర నుంచి ఒపీనియన్ రావాలి సో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా? సో మీరు ఇచ్చేటువంటి ఒపీనియన్ పట్ల మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా సో ఈరోజైతే మనం లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నామండి. సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు టారో ద్వారా ఇస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, సో చూద్దామండి. 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో ఏ ఇన్ఫర్మేషన్ మనకు ఉండబోతుంది, టారో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు చెప్పబోతోంది, మీ పర్సన్ మీరే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారా, ఎలాంటి విషయాల్లో స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు, సో మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు, మీరు ఏ స్టెప్స్ తీసుకుంటే సో మీ పర్సన్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నామండి రీడింగ్లో. ఓకే, సో ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ మీద ఉండాలని చెప్పేసి, ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, సో మీ పర్సన్ మీరే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మీరే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా అనే దానికి సంబంధించి ఈరోజు మనం అయితే లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, 10 కార్డ్స్ అయితే తీద్దాం. అండ్ 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. సో చూద్దాం యూనివర్స్ మనకి ఏం చెప్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తుంది అనేది మనమైతే లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్కి సంబంధించి సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సక్సెస్ కోసం చూస్తూ ఉన్నారు, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సో చక్కని ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఫైనాన్షియల్గా బాగుండాలి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు రిలేషన్కి సంబంధించి సో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి. సో లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు, ముఖ్యంగా రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు, ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేయకూడదు. సో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక స్మూత్ రన్నింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఇందులో మీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 100% ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి, సో రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది, ఒక చేంజ్ అయితే రాబోతూ ఉంది
సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలేషన్లో రాబోతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా మీ పర్సన్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఫైనాన్షియల్ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా మీరే స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీరు వేసేటువంటి స్టెప్స్ మీద, మీరు తీసుకునేటువంటి ప్లాన్స్ మీద మీ పర్సన్కి అంత నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకున్నారో లేదా ఒక ప్లాన్ తయారు చేశారన్నా ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి సో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మీ పర్సన్ అయితే గట్టిగా నమ్ముతూ ఉన్నారు. మీరు తయారు చేసేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి సో నమ్ముతూ ఉన్నారండి. సో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా వాటన్నిటిలో కూడా మీరే స్టెప్ తీసుకోవాలి. మీ నుంచి ఒక మంచి అడ్వైజ్ అనేది రావాలి. సో ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ కానీ, మీ నుంచి వచ్చేటువంటి ప్లాన్ని కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీ పర్సన్ అయితే సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర నుంచి సో మంచి ఒపీనియన్ కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి స్టెప్స్ సక్సెస్ అవుతాయి అని చెప్పి అయితే మీ పర్సన్ ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు. అది ఇదివరకు అయినటువంటి సక్సెస్ కానివచ్చు, ఇదివరకు మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ కానివచ్చు, లేదా ఇదివరకు మీరు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ కావచ్చు, మీ నుంచి వచ్చినటువంటి అడ్వైజెస్ కానివచ్చు, సో ఏ విధంగా అయితే సక్సెస్ అయినాయో సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద 100% కూడా నమ్మకం ఉంది. మీరు కానీ స్టెప్ తీసుకుంటే, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో మీరు కానీ స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ను చూస్తూ ఉన్నారు. సో మీ హార్డ్ వర్క్కి ఏ విధమైనటువంటి గుర్తింపు వస్తూ ఉందో గమనిస్తూ ఉన్నారు. సో మీరు వేసేటువంటి ప్రతి స్టెప్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. నాట్ ఓన్లీ మీ పర్సన్ అండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు, ఫ్రెండ్స్ కానివచ్చు. సో ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉంది. మీరు కానీ ఒక స్టెప్ తీసుకున్నారంటే ఆ స్టెప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తుంది. ఒక సక్సెస్ వెళ్ళేటువంటి దారిలో ఖచ్చితంగా మీరు మీ స్టెప్స్ అనేవి ఖచ్చితంగా దారిలో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో అయితే సో చాలా నమ్మకం పెట్టుకున్నారు. అందుకే యూనివర్స్ చెప్తూ ఉందండి, సో మీరు ఎలాంటి విషయాల్లో మీరు డెసిషన్ తీసుకోవాలని ఆలోచించినా, ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే సో మీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 100% ఉండబోతుంది. ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉండబోతుంది. సో ఖచ్చితంగా మీరు స్టెప్ తీసుకోవడం, మీ పర్సన్ ఆ స్టెప్ని ఇంప్లిమెంట్ చేయడం, సో ఖచ్చితంగా కూడా ఆ కాంట్రిబ్యూషన్ తోటి, ఆ టీం వర్క్ తోటి ఖచ్చితంగా ముందుకెళ్తే రిలేషన్ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద అంత నమ్మకం ఉంది. మీరు తీసుకునేటువంటి స్టెప్స్ మీద నమ్మకం ఉంది. మీరు తయారు చేసేటువంటి ప్లాన్స్ మీద నమ్మకం ఉంది. సో మీరు చూపించేటువంటి డైరెక్షన్ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మీరు ఒక డైరెక్షన్ చూపించారు అంటే అది సక్సెస్ వైపు వెళ్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరే స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అనేవి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. సక్సెస్ఫుల్గా రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్లో. సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పర్సన్ వాళ్ళు రావచ్చు, లేదు ఇంకొక సిచ్యువేషన్ వాళ్ళు రావచ్చు, లేదు కామన్గా రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనే రావచ్చు. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అనేసి ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాయి అని చెప్పేసి మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయనేది మనం ఆ రీడింగ్లో చూద్దాం. నెక్స్ట్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ టారో చెప్తుందో అనేది చూద్దాం. బట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి స్టెప్ మీద మీ పర్సన్కి నమ్మకం ఉంది. మీరు వేసేటువంటి ప్రతి అడుగు మీద మీ పర్సన్కి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా సక్సెస్ వైపు వేస్తారు. సో ఖచ్చితంగా మీరు వేసేటువంటి ప్రతి ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి. సో ఖచ్చితంగా మీరు తయారు చేసేటువంటి ప్లాన్స్ మొత్తాన్ని కూడా మీ పర్సన్ ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్లో, ముఖ్యంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో మీ పర్సన్ యొక్క అడ్వైజెస్ కానీ, మీ పర్సన్ యొక్క ఒపీనియన్ కానీ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవట్లేదండి. మీరు కానీ మీ పర్సన్ కానీ సో అస్సలు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ టీం వర్క్ సరిపోతుందని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. సో అదేవిధంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు కూడా రిలేషన్కి సంబంధించి. సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు. ఎందుకంటే మీ పర్సన్కి మీ మీద అంత నమ్మకం ఉంది. మీరు ఇచ్చేటువంటి హోప్ మీద నమ్మకం ఉంది. మీరు చూపించేటువంటి కేరింగ్ మీద నమ్మకం ఉంది. మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మీరు కన్విన్స్ చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్లో
సో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అది టెంపరరీగా ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం సో ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. సో అని చెప్పేసి ముఖ్యంగా నమ్ముతూ ఉన్నారండి మీ పర్సన్. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో మాత్రం సో చాలా నమ్మకం ఉంది మీ మీద. మీరు తీసుకునేటువంటి స్టెప్ అనేది ఎలాంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్యూచర్లో కూడా సక్సెస్ఫుల్గా సో ముందుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారని చెప్పేసి మనకి టారో ద్వారా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ ఆశించినంత రిజల్ట్స్ అనేవి రావట్లేదు. అక్కడ కొంత డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు, ఇంకా చూస్తూ ఉన్నారు, సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సక్సెస్ ఎలా అయినా వస్తుంది అని చెప్పేసి హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. రిలేషన్ ఎలా అయినా సరే ఎక్కడ కూడా రిలేషన్ అనేది బ్రేక్ అవ్వకూడదు, ఎక్కడ రిలేషన్లో ప్రాబ్లం అనేది రాకూడదు. సో రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా మీ పర్సన్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు, మీ పర్సన్ అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్ అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీ మీద మీ పర్సన్కి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి, రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో అందుకే మీరు తీసుకునేటువంటి ప్రతి స్టెప్ ఏదైతే ఉందో దాని మీద మీ పర్సన్కి చాలా నమ్మకం ఉంది. సో మిమ్మల్ని తీసుకోమని అడుగుతున్నారు, మిమ్మల్ని ప్లాన్స్ చెప్పమని అడుగుతున్నారు, మిమ్మల్ని డెసిషన్స్ తీసుకోమని అడుగుతున్నారు. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో కెరీర్కి సంబంధించి కావచ్చు, జాబ్కి సంబంధించి కావచ్చు, మీ మీద ఆ నమ్మకాన్ని ఉంచుతున్నారు. మీ నుంచి ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు, ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సక్సెస్ అవుతూ ఉన్నాయో ఇంకా మీ మీద మీ పర్సన్కి నమ్మకం పెరుగుతూ ఉంది. సో మీ నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు, మీరు చూపించేటువంటి కేరింగ్ కోరుకుంటూ ఉన్నారు, మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి సంబంధించి ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే ముఖ్యంగా ఆ ఫైనాన్షియల్ విషయాల్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి విషయాల్లో కూడా మీ నుంచి అడ్వైజెస్ అనేవి కోరుకుంటూ ఉన్నారు. సో ఎలా ఇన్వెస్ట్ చేద్దాం, రిలేషన్కి సంబంధించి సో ఫైనాన్షియల్గా ఎలా స్ట్రెంథన్ అవుదాం, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో మనం ఎలా వచ్చేటువంటి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలనే దానికి సంబంధించి అయితే గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ నుంచి అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు. మీరు ఏదైతే స్టెప్స్ వేయాలని అనుకుంటున్నారో ఆ స్టెప్కి సంబంధించి మీ పర్సన్ కూడా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి, రిజల్ట్ కూడా మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి ముఖ్యంగా తగినటువంటి గుర్తింపు రాబోతూ ఉంది. సో మీరు ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో, ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ని సెట్ చేసుకుంటూ ఉన్నారో, మీ పర్సన్ మీ మీద ఏదైతే నమ్మకం ఉందో సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో మంచి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, సెట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ సెట్ చేసుకుంటూ ఉన్నారు. కెరీర్కి సంబంధించి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి స్టెప్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇలా ఉండాలి, ఇలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి స్టెప్స్ ప్లానింగ్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. సో మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారో మీ పర్సన్కి ఇంకా మీ మీద నమ్మకం పెరుగుతూ ఉంది. అందుకే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని అడ్వైస్ అడుగుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంత మీకు అనిపించవచ్చు, సో ఇది ప్రతి విషయాన్ని సో నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి. సో ప్రతి విషయాన్ని ఎందుకు అడుగుతున్నారు అంటే మీ నుంచి వచ్చేటువంటి సో స్టెప్స్ కానీ, మీ నుంచి వచ్చేటువంటి ఆ ఒపీనియన్ కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మీ మీద అంత నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఎక్కడ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. మీ అడ్వైజెస్ ఫాలో అయితే, మీరు చూపించేటువంటి ఆ దారి ఆ రూట్ని ఫాలో అయితే, ఆ డైరెక్షన్ని ఫాలో అయితే సో ఖచ్చితంగా సో సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. సో అందుకే మిమ్మల్ని అడ్వైజెస్ అడుగుతూ ఉన్నారు. సో మీరు స్టెప్స్ని ఫాలో అవుతూ ఉన్నారు. రిలేషన్కి సంబంధించి మిమ్మల్ని స్టెప్స్ తీసుకోండి, ఇంకా మూవ్ అవడానికి ఎలా మూవ్ అవ్వాలి రిలేషన్లో అని చెప్పేసి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే ఇది రీజన్. సో మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ అనేవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, ఇంకెలాంటి డౌట్ అవసరం లేదనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. మీ మీద ఆ నమ్మకం ఉంది, మీ మీద ఆ హోప్ ఉంది కాబట్టి సో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫాలో అవడానికి సో మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా హార్డ్ వర్క్, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఇందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా హార్డ్ వర్క్కి తగినటువంటి రిజల్ట్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఇంకా యూనివర్స్ చెప్తూ ఉంది,
కొన్ని సందర్భాల్లో ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, ముఖ్యంగా మీ పర్సన్ ఫీల్ అయ్యేటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్కి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, పెరుగుతున్నటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్స్లో మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు, మీ దగ్గర నుంచి అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ని దాటుకుంటూ ముందుకెళ్ళేటువంటి క్రమంలో కూడా ఖచ్చితంగా మీ నుంచి ఒక స్టెప్స్ కోరుకుంటూ ఉన్నారు. మీరు ఎలా అయితే ఓవర్కమ్ చేసి ముందుకెళ్తూ ఉన్నారో, ఏ స్టెప్స్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారో అలాంటి స్టెప్స్ని సో ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చూస్తూ ఉన్నారు. సో అంత నమ్మకం ఉంది మీ మీద. మీరు వేసేటువంటి ప్లాన్స్ మీద కావచ్చు, లేదు మీరు చూపించేటువంటి ఆ డైరెక్షన్ మీద కావచ్చు, అంత నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఎలాంటి, ముఖ్యంగా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు, ఆ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు, సో రిలేషన్ ఎలా ఉండబోతుంది, లేదు కెరీర్ ఎలా ఉండబోతుంది, సో ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతూ ఉన్నాం, ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ని ఎలా మనం దాటుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి వీటన్నిటి గురించి ఆలోచించేటప్పుడు సో ఖచ్చితంగా మీరు చూపించేటువంటి డైరెక్షన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో మీరు చూపించేటువంటి ఆ కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ ఖచ్చితంగా మీ మీద అంత నమ్మకం ఉంది. మీరు చూపించేటువంటి ఆ డైరెక్షన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అంత నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనసులోకి ఒకసారి మనసులో ఆ నెగిటివ్ థాట్స్ మెదిలినప్పుడు నిజంగా మనం సక్సెస్ అవ్వగలమా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళగలమా, ఎలా ఉండబోతుంది, కెరీర్ ఎలా ఉండబోతుంది, లైఫ్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వీటన్నిటి గురించి ఆలోచించేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరున్నారు అనేటువంటి ఒక నమ్మకం, సో మీ నుంచి ఒక మంచి అడ్వైజ్ వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం, మీరు ఒక కేరింగ్ చూపిస్తారు అనేటువంటి ఒక నమ్మకం, ఈ నమ్మకం ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళే విధంగా చేస్తుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా అంత నమ్మకం ఉంది మీ మీద. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినా సరే, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో తనే మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏదైతే ఉందో సో అవన్నీ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అసలు అచీవ్ చేయగలమా, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, రిలేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఏదైనా ఉందా, సో ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. ఒక స్టెప్ మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా వెయ్యాలి అని చెప్పేసి ఆలోచన. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో రిలేషన్కి సంబంధించి మీరు తీసుకునేటువంటి స్టెప్స్ తను కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది, మీరు స్టెప్ తీసుకోవాలి, రిలేషన్కి సంబంధించి మీరు ఒక స్టెప్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి స్టెప్ అనేది ఖచ్చితంగా తను కూడా ఫాలో అవడానికి సో సిద్ధంగా ఉన్నారు. ఆ స్టెప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకంతో సో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో తనకు తను సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు, జాబ్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు, కెరీర్కి సంబంధించినటువంటి భయాందోళనలు కానివ్వచ్చు, కొన్ని సందర్భాల్లో తనకు తను కొంత నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళడం, తనకు తనగా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళడం, అసలు చేయగలమా, సాధించగలమా అనేటువంటి నెగిటివ్ థాట్స్లోకి వెళ్తాం. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఇచ్చేటువంటి హోప్ కానీ, మీ మీద నమ్మకం, మీరు తీసుకునేటువంటి స్టెప్స్ మీద నమ్మకం, మీరు చూపించేటువంటి కేరింగ్ మీద నమ్మకం, సో ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి ఫస్ట్ స్టెప్ మీరే తీసుకుంటారు, తీసుకునేటువంటి స్టెప్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు. మీ మీద అంత నమ్మకం ఉంది. రిలేషన్కి సంబంధించి ఎప్పుడైనా సరే మీరు తీసుకునేటువంటి ఆ ఫస్ట్ స్టెప్ అనేది సో నా రిలేషన్కి సంబంధించే కాదు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే, మీరు తీసుకునేటువంటి ఆ ఫస్ట్ స్టెప్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఒక క్రియేటివిటీగా ముందుకెళ్తూ ఉన్నారు, ఒక ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు, ఒక ప్లానింగ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాం. ఖచ్చితంగా మన పర్సన్ ఉన్నారు. సో ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. తను తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా చాలా హోప్ ఉందండి. ఈ నమ్మకంతో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఒక నమ్మకం ఉంది, తన మీద తనకు నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, చాలా క్లారిటీగా ఉన్నారండి. ఎక్కడ కూడా డౌట్స్ లేవు. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి, ఫ్యూచర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి ఎక్కడ కూడా డౌట్స్ లేవు. చాలా క్లారిటీగా ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలం. ఖచ్చితంగా మన పర్సన్ ఉన్నారు, ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. సో తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఎక్కడ కూడా డౌట్ అనేది ఉండదు అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఆ నమ్మకమే ఖచ్చితంగా రిలేషన్ ఎంత స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు ఎందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి నమ్మకం, మీకు మీ పర్సన్ మీద, మీ పర్సన్కి మీ మీద ఉండేటువంటి నమ్మకం, ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద నమ్మకం ఉందండి. మీరు తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్
సో ఖచ్చితంగా తీసుకుంటారు. రిలేషన్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, రిలేషన్‌లోనే కాదండి, ఫ్యామిలీ పరంగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా, జాబ్ పరంగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఒక మంచి అడ్వైస్ తనకిస్తారు. సో, అడ్వైస్ ఖచ్చితంగా ఫాలో అయితే సక్సెస్ అయిపోతాం. సో, వచ్చినటువంటి ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి సో, 100% నమ్ముతున్నారండి. ఆ నమ్మకం మీ మీద ఉంది. సో, ఖచ్చితంగా అంత నమ్మకం మీరు చూపించేటువంటి కేరింగ్ మీద కావచ్చు, మీరు ఇచ్చేటువంటి హోప్ మీద కావచ్చు. సో, ఖచ్చితంగా అంత నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పేసి ఆ నమ్మకంతోటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. ఒక హోప్ తోటి మీరిచ్చేటువంటి హోప్‌ని నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా మీ పర్సన్‌కి సో, తనంటే తను నమ్మకం ఉంది. నేను సాధించగలను, నేను అచీవ్ చేయగలను, నేను ముందుకెళ్ళగలను, కెరియర్‌లో ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారండి. తన మీద తనకెంత నమ్మకం ఉందో, మీ మీద తనకంత నమ్మకం ఉంది. మీరిచ్చేటువంటి ఆ అడ్వైజెస్ మీద నమ్మకం ఉంది. మీరు తీసుకునేటువంటి స్టెప్స్ మీద నమ్మకం ఉంది. సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటారు. తీసుకున్నటువంటి స్టెప్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనేటువంటి సో, ఆ నమ్మకం అనేది ఉంది. సో, అంత నమ్మకం ఉంది. మీరిచ్చేటువంటి చాలా హానెస్ట్‌గా ఇస్తారు ప్రాబ్లమ్‌కి సొల్యూషన్. సో, మీరిచ్చేటువంటి డెసిషన్ కానివ్వచ్చు, చాలా హానెస్ట్‌గా ఇస్తారు అనేటువంటి ఒక నమ్మకంతోటి సో, ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కొన్ని సందర్భాల్లో ఏదైనా సిట్యుయేషన్స్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు, రిలేషన్‌లో కొంత భయపడినా సరే, సో, మీరున్నారనేటువంటి ఒక హోపు మీరు స్టెప్ తీసుకుంటారు. రిలేషన్‌కి సంబంధించిన ముఖ్యంగా థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, లేదు ఇంకొక పర్సన్ వల్ల కానివ్వచ్చు, ఏదైనా రిలేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో, ఖచ్చితంగా మీ మీద ఒక హోప్, ఖచ్చితంగా మన పర్సన్ ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ అనేది సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకం ఖచ్చితంగా ఆ రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఇలాంటి నమ్మకం అనేది సో, ఖచ్చితంగా కీ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తుందండి. పార్ట్నర్స్‌లో కూడా ఒకళ్ళ మీద ఒక నమ్మకం అనేది ఆ ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఎలా అయితే సహాయపడుతుందో, రిలేషన్‌లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మన పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైస్ కానివ్వచ్చు, మన పర్సన్ చూపించేటువంటి రిలేషన్‌కి సంబంధించి చొరవ కానివ్వచ్చు. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక చేంజ్ అనేది రాబోతూ ఉందండి. ఒక రిలేషన్‌లో ఒక చేంజ్ రాబోతోంది. సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని చేంజెస్ చూసారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసారు. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ఎళ్ళాలో ప్లాన్స్ తయారు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ తీసుకునేటువంటి స్టెప్స్ మీద మీకు ఆ నమ్మకం అనేది పెరిగింది. ముఖ్యంగా రిలేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, మీ పర్సన్ ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. సో, ఖచ్చితంగా అది రిలేషన్‌కి సక్సెస్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక రావు అని చెప్పేసి సో, ఖచ్చితంగా నమ్మకం పెట్టుకున్నారు. బట్ ఇప్పటికీ చాలా హోప్ ఉందండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, మన పర్సన్ ఫస్ట్ స్టెప్ తీసుకుంటారనేటువంటి నమ్మకంతోటి ముందుకెళ్తున్నారు. బట్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతోంది. ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, సో, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఒక ఎండ్ అయితే రాబోతోంది. సో, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది. ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. బట్ కొన్ని చేంజెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. ఆ చేంజెస్ పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా ఖచ్చితంగా మీరు ఒక కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళినప్పుడు, ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి ఆ చేంజ్ అనేది ముఖ్యంగా నెగెటివ్‌గా ఉన్నా సరే మీరు దాన్ని ఓవర్‌కమ్ చేసి, దాన్ని అచీవ్ చేసి ముందుకెళ్ళగలరు. భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా చేంజ్ ఒక బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. ఒక చేంజ్ అయితే రాబోతూ ఉంది. సో, ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్‌గా ఉండాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్‌లోకి ఒక హ్యాపీ సిట్యుయేషన్‌లోకి ఒక స్టెప్ వేయటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద మీ పర్సన్‌కి నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే దాన్ని ఓవర్‌కమ్ చేసి మనం ముందుకెళ్ళగలం. రిలేషన్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా రిలేషన్ ఇంకా మనం హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళగలం అనేటువంటి ఒక నమ్మకం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉంది. సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ తీసుకుంటారు. సో, ఫస్ట్ మీరే స్టెప్ తీసుకుంటారు అనేటువంటి నమ్మకం అయితే మీ పర్సన్‌కి ఉంది. సో, కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే సో, రిలేషన్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ తోటి, ఒక హ్యాపీ మూమెంట్స్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మీ పర్సన్ గట్టిగా నమ్ముతూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సో, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసుకోండి. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళండి. సో, ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది.
అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా హోప్ తోటి చూస్తూ ఉన్నారు. సో, మీ పర్సన్ మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. సో, రిలేషన్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, కెరియర్‌లో గానీ, జాబ్ పరంగా గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో, ఖచ్చితంగా మీరు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుంటారని చెప్పేసి చాలా మీ మీద నమ్మకం పెట్టుకున్నారండి. మీరు తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ అవుతుంది. సో, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి సో, ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారు. సో, మీరిచ్చినటువంటి హోప్ గానీ, మీరిచ్చినటువంటి అడ్వైజెస్ గానీ, అవి కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి సో, ఇదివరకు చాలా ఉపయోగపడ్డాయి. చాలా చూసారు కాబట్టి మీరిచ్చేటువంటి అడ్వైజెస్ గానీ, మీరు చూపించేటువంటి చొరవ గానివ్వచ్చు, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో, మీ పర్సన్ ఇంకా మీ మీద నమ్మకం పెరుగుతుంది. రోజు రోజుకి మీ మీద నమ్మకం పెరుగుతూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ వైపు ఒక హోప్ తోటి చూస్తూ ఉన్నారు. రిలేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరున్నారనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో, కొంత ఆ ప్రాబ్లమ్స్‌ని చూసి కొంత భయపడుతూ ఉన్నారు. కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి? ఈ ప్రాబ్లమ్స్ నిజంగా మనం ఓవర్‌కమ్ చేయగలమా? సో, లేదు కెరియర్‌కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. జాబ్‌కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఓవర్‌కమ్ చేయగలమా అని చెప్పేసి మీ పర్సన్ కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా డ్రీమ్స్ ఉన్నాయి మనసులో. ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయా? ఈ డ్రీమ్స్ అన్నీ మనం ఎలా నెరవేర్చుకుంటాం అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉన్నారు. బట్ అంత భయపడినా సరే మీ మీద నమ్మకం ఉంది. మీరిచ్చేటువంటి అడ్వైజెస్ మీద నమ్మకం ఉంది. మీరిచ్చేటువంటి హోప్ మీద నమ్మకం ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫస్ట్ స్టెప్ మీరే తీసుకుంటారు అనేటువంటి ఆలోచన ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంది మీ పర్సన్‌కి. ఆ ధైర్యంతోటి ఒక స్టెప్ ముందుకేయటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. కెరియర్‌లో ముందుకెళ్ళటానికి, కెరియర్‌లో సక్సెస్ అవ్వటానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, కొన్ని సందర్భాల్లో భయపడినా, కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీగా ఫీల్ అయినా సరే మీరు చూపించేటువంటి చొరవ, మీరు చూపించేటువంటి ధైర్యం, మీరిచ్చేటువంటి ధైర్యం సో, ఖచ్చితంగా మీ పర్సన్‌ని కెరియర్‌లో ముందుకు తీసుకొనెళ్ళటానికి, కెరియర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొనెళ్ళటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. సో, మీరిచ్చేటువంటి డైరెక్షన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నామండి టారో రీడింగ్ ద్వారా. అండ్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి. సో, ఎలాంటి హోప్ ఇచ్చినా సరే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీ పర్సన్ నిలబడుతూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే రిలేషన్‌లోంచి బయటికి రావాలని కోరుకోవట్లేదు. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. బట్ కొన్నిసార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం, చేంజెస్ రావటం, రిలేషన్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం, నెగెటివ్ థాట్స్ అనేవి రావటం. సో, వీటన్నిటి వల్ల కొంత మనం అగ్రెసివ్‌గా ఫీల్ అవ్వటం, బిహేవ్ చేయడం. సో, ఈ చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి రావటం రిలేషన్‌కి సంబంధించి. సో, ఇవన్నీ కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి రిలేషన్ మీద చూపించడం అనేది జరుగుతుందని చెప్పి యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ మీ పర్సన్ ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారు. తను తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ మీద మీకు చాలా నమ్మకం ఉంది. సో, ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఆ స్టెప్స్ మీద ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంది. ఇచ్చేటువంటి అడ్వైజెస్ మీద నమ్మకం ఉంది. సో, మన పర్సన్ ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా రిలేషన్‌ని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటానికి కూడా ఆ నమ్మకం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో రిలేషన్‌లో అనుకోని చేంజెస్ అనేవి రావటం. సో, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవ్వటం. ఇలాంటి సందర్భాల్లో కూడా కొంత మనం యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం. సో, డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయింది. సో, రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది? రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందా? వెళ్ళదా? సో, ప్రాబ్లమ్స్ ఇంకేమైనా రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా? అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం. సో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరిచ్చేటువంటి ఆ హోప్ ఏదైతే ఉందో సో, ఆ హోప్ తోటి ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్స్ మనం ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నామో సో, అప్ అండ్ డౌన్స్ కూడా ముఖ్యంగా డౌన్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు మీరిచ్చేటువంటి ఆ హోప్ ఏదైతే ఉందో, మీరు చూపించేటువంటి చొరవ ఏదైతే ఉందో, మీరు తీసుకునేటువంటి ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్‌కి ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నాయండి. మళ్ళీ మనం ఒక స్టెప్ వేయొచ్చు. సో, ఖచ్చితంగా ఈసారి మనం సక్సెస్ అవుతాం. సో, ఖచ్చితంగా మనం పాజిటివ్‌గా ఈసారి
మన గోల్‌ని మనం రీచ్ అవుతామని చెప్పేసి నమ్మకంగా ముందుకెళ్ళటానికి చాలా మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకే మీరు తీసుకునేటువంటి స్టెప్స్ మీద మీ పర్సన్‌కి ఎందుకు ఇంత నమ్మకం అంటే ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అనేవి ఒక సక్సెసివ్ డైరెక్షన్ వైపు వెళ్తూ ఉన్నాయి. సో, కాబట్టి మీ పర్సన్‌కి మీరు తీసుకునేటువంటి స్టెప్స్ మీద అంత నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ మీరే తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే రిలేషన్‌లో కానివ్వచ్చు, ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు, లేదంటే జాబ్ పరంగా కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు, ఫైనాన్షియల్ పరంగా కానివ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా సడన్ చేంజెస్ వచ్చినప్పుడు ఇందాక మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నామండి. కొన్ని నెగెటివ్ చేంజెస్ అనేవి సో ఆల్ ఆఫ్ సడన్ వచ్చినప్పుడు మనం కొంత డల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇంక మనం సక్సెస్ వైపు వెళ్ళిపోయాం. కొంత దూరంలో మనకు సక్సెస్ కనపడుతూ ఉంది అనేటువంటి సక్సెస్ కొంత దూరంలో ఉన్నప్పుడు సో మనం సడన్‌గా డౌన్‌ఫాల్ అయిపోవడం, సడన్ చేంజెస్ అనేవి రావడం, కొన్ని నెగెటివ్ చేంజెస్ అనేవి రావడం. సో ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్స్‌లో కూడా మీరు తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ స్టెప్ మీద మీ పర్సన్‌కి చాలా గట్టి నమ్మకం అయితే ఉందండి. సో ఖచ్చితంగా ఆ స్టెప్స్ అనేవి సక్సెస్ వైపు వెళ్తాయి అని చెప్పేసి మీ పర్సన్ గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు కూడా. అండ్ యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. బ్లెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అండ్ లాస్ట్‌కి యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ఫైనాన్షియల్‌గా మనం రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నాం. ఫైనాన్షియల్‌గా చాలా ఆలోచనలు ఉన్నాయి. సో, ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా రిలేషన్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదని మీరు కోరుకుంటున్నారు. మీ పర్సన్ కోరుకుంటున్నారండి. చాలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు ఫైనాన్షియల్‌గా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటం కోసం. సో, యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి. ఖచ్చితంగా మీరు తయారు చేసుకునేటువంటి ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి సో, ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. ముఖ్యంగా మీ పర్సన్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్‌లో ముఖ్యంగా బిజినెస్ పరంగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం జాబ్ పరంగా చెప్పుకున్నామండి. సో, బిజినెస్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌లో కానివ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్‌లో కానివ్వచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేటప్పుడు కూడా సో, మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారనేటువంటి ఒక నమ్మకం ఉంది. సో, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే మీ మీద ఒక నమ్మకం ఉంది. మీరు తీసుకునేటువంటి ఆ ఫస్ట్ స్టెప్ మీద నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి స్టెప్ అనేది సక్సెస్ వైపు వెళ్తుంది అని చెప్పేసి నమ్మకం ఉంది. సో, ఇంత నమ్మకంతోటి మీరు చూపించేటువంటి కేరింగ్ మీద, మీరు చూపించేటువంటి మీరిచ్చేటువంటి ఆ హోప్ మీద చాలా నమ్మకం ఉందండి. సో, ఆ నమ్మకమే మీ పర్సన్‌ని ఒక స్టెప్ ముందుకు తీసుకొనెళ్తుంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారో సో, మీరు తీసుకునేటువంటి ఆ ఫస్ట్ స్టెప్ అనేది మీ పర్సన్ సక్సెస్ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సక్సెస్ వైపు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మీ మీద అంత నమ్మకం మీ పర్సన్‌కి ఉంది. సో, ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళినట్లయితే మీ రిలేషన్ అనేది చక్కగా సక్సెస్‌ఫుల్‌గా ఒక మంచి బాండ్ తోటి, స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మన లాంగ్ రీడింగ్. మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి. చాలా లాంగ్ రీడ్స్, లాంగ్ కంటెంట్స్ మన ఛానల్లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా, ఆర్థికంగా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, మీరు కానీ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.